సనాతన హైందవ సాంప్రదాయాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణంలోని మంగయ్యమ్మరావుపేట ఇందిరానగర్లో హైందవ సాంప్రదాయ పద్ధతిలో తాము నిర్వహించుకుంటున్న వెంకన్నబాబు పాట కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని పాటను నిలిపివేయాలంటూ దౌర్జన్యం చేశారని అక్కడి స్థానికులు చేసిన ఆరోపణలపై దువ్వ వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ విషయమై ఆయన పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చిన మాటలతో మాట్లాడి వీళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి యాంప్లిఫైర్ అలాగే సౌండ్ బాక్సులు అలాగే సంబరాలు చేసే ఏదైతే డప్పులకు సంబంధించినవి తాళాలకు సంబంధించినవి ఉన్నాయో అన్నీ కూడా లాక్కు పట్టుకోవడం వెళ్ళిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ముందు ఏదైనా చెప్పి ఏదైనా సౌండ్ తగ్గించండి లేకపోతే ఎవరికి డిస్టర్బెన్స్ ఉందో ఎందుకంటే అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. ఒక హిందూ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళేమో అసలు నృత్యాలు చేస్తలేదు, లేదా ఇక్కడ ఏమి సినిమా పాటలు పెట్టలేదు, లేదా ఇక్కడ ఏం తాగి తందనాలు ఆడతలేదు. ఆవిడ ఒక వ్యక్తి ఒక స్త్రీమూర్తి రూపాయి పోజేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తితో, ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన హిందూ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద రాత్రి వచ్చిన కానిస్టేబుల్ గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. అలాగే ఏదైతే ఇంద్రనగర్లో ఉందో ఇంద్రనగర్లో కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి ఎవడన్నా అడ్డు వస్తే మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆయన కూడా బూట్ల కాలుతో అక్కడికి వెళ్ళి యాంప్లిఫైర్లు కాడ లాగిన్ చేసి సౌండ్ బాక్సులు లాగిన్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఏమన్నా ఉంటే సౌండ్ తగ్గించమండి. ఎందుకంటే పెద్ద ఆడినది ఎవరో సౌండ్ పెట్టకూడదు, కంపల్సరీ వచ్చి చెప్పండి, తప్పులేదు, సౌండ్ ఎత్తి తగ్గించాలి. ఇది అందరికీ ఒత్తిస్తుందా అంటే అందరికీ ఒత్తిస్తలేదండి. క్రైస్తవులు అత్యంత దారుణంగా సౌండ్లో పెట్టుకుంటే ఎవరో మాట్లాడటం లేదు. మరి మసీదులు అంత భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి, ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ భక్తి భావంతో హిందువులు పెట్టుకున్న కార్యక్రమాలకి ఇటువంటి అన్నీ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి మేము ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకు ఆయన ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడో తెలియదు కానీ కానిస్టేబుల్ గారు తప్పకుండా ఎంక్వైరీ చేయండి, ఏం జరిగిందనేది తెలుసుకోండి. తప్పకుండా వచ్చిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా దురుసుగా ప్రవర్తించి ఎవరు అడ్డొచ్చినా కూడా మీ సంగతి తెలుస్తుందని చెప్పి చెప్పకుండా అసలు ఏమి ఇంటిమేట్ చేయకుండా వచ్చి స్వామివారికి సంబంధించిన సామాన్లు అలాగే సౌండ్ బాక్స్లో పట్టుకోవడం అనేది చాలా దారుణం. మన వినాయక చవితిలో కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు అందరూ కూడా సమన్వయంతో కార్యక్రమాలు చేశారు. ఎంతోమందిని వినాయక చవితి కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎంత చెడ్డ పేరు, పోలీసు వ్యవస్థకి ఇది చెడ్డ పేరు. కాబట్టి ఎవరైతే వ్యక్తి కానిస్టేబుల్ గారు వచ్చి మరి ఎంత దురుసుగా ప్రవర్తించి ఇక్కడ ఇంద్రనగర్లో కూడా భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తులందరూ కూడా మండిపడుతున్నారు. ఇదేం ప్రవర్తన అని, ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి తప్పకుండా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం.